కథా విశ్వం ఛానల్కి స్వాగతం. మీరు 90s కిడ్ అయితే మీకీ కథ గుర్తుండే ఉంటుందే. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అనగనగా ఒక ఊర్లో ఒక పచ్చని పొలం ఉండేది. అందమైన కొబ్బరి చెట్లు, పారే సెలయేరుతో అందంగా ఉండేది. ఆ పక్కనే ఒక కోడి చిన్న గూటిలో నివాసం ఉండేది. ఆ రోజు ఉదయం లేవగానే కోడి కొత్తగా పుట్టిన తన బుజ్జి కోడి పిల్లలు వంక ఎంతో ఆప్యాయంగా చూసింది. అవి చాలా అందంగా ఉన్నాయి. కోడి తన బుజ్జి కోడి పిల్లలు తీసుకొని పొలంలోకి గింజలకు వెళ్ళింది. గూటిలో ఇంకా ఒక కోడిపిల్ల గుడ్డులోనే ఉన్న సంగతి తల్లి కోడి గమనించనే లేదు. తల్లికోడి వెళ్ళిన కాసేపటికి ఆ గుడ్డులో ఉన్న కోడిపిల్ల గుడ్డును పగలగొట్టుకొని బయటికి వచ్చింది. చిన్న పసుపు రంగు కోడిపిల్ల, మెత్తని ఈకలు, చిన్న ముక్కు, గుండ్రటి కళ్ళు, చాలా ముద్దుగా ఉంది. కోడిపిల్ల చుట్టూ చూసింది. గూడు ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. ఎవరూ జవాబివ్వలేదు. గాలి మాత్రమే వీచింది. కోడిపిల్ల కళ్ళలో నీళ్లు తిరిగాయి. కోడిపిల్ల ఏడుస్తూ, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అది గూడు నుండి బయటకు వచ్చి తల్లిని వెతకటానికి బయలుదేరింది. కొంచెం దూరం నడిచాక కోడిపిల్లకి ఒక చెరువు కనిపించింది. అక్కడొక బాతు తన పిల్లలతో ఈత కొడుతోంది. కోడిపిల్ల ఆశగా బాతు దగ్గరకు వెళ్ళింది. కోడిపిల్ల బాతుతో, "నువ్వు మా అమ్మవే కదా?" అని అడుగుతుంది. బాతు కోడిపిల్లతో, "నేను మీ అమ్మని కాను" అని అనగానే కోడిపిల్ల, "ఎందుకు కాదు? నీకు రెక్కలున్నాయి, నాకు రెక్కలున్నాయి కదా" అని అంటుంది. బాతు కోడిపిల్లతో, "బుజ్జీ, నేను బాతుని. అటు చూడు, నా పిల్లలు నీటిలో ఈదుతున్నారు. నువ్వు ఈదగలవా?" అని అడుగుతుంది. కోడిపిల్ల నీటిని చూసి భయపడింది. తల అడ్డంగా ఊపింది. అప్పుడు బాతు నవ్వుతూ, "నువ్వు నేలమీద నడిచే బిడ్డవు. నేను మీ అమ్మని కాను. మీ అమ్మ అటుగా వెళ్ళటం చూశాను. అటు వెళ్ళు, మీ అమ్మ తప్పకుండా దొరుకుతుంది" అని చెప్తుంది. అది విని కోడిపిల్ల నిరాశగా ముందుకు నడుస్తుంది. దారిలో ఒక పెద్ద ఆవు గడ్డి మేస్తూ కనిపించింది. అప్పుడు కోడిపిల్ల ఆవుతో, "నువ్వు నా అమ్మవా? నువ్వు పెద్దగా ఉన్నావు, బలంగా ఉన్నావు" అని అడగగానే ఆవు, "లేదు కన్నా, నేను అంబ అంటాను, నువ్వు కొక్కో అంటావు. నా పిల్లలు నాలా పెద్దగా ఉంటారు, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు" అని చెప్తుంది. అప్పుడు కోడిపిల్ల, "మరి నా అమ్మ ఎవరు, ఎక్కడుంది?" అని అడుగుతుంది. ఆవు కోడిపిల్లను ఓదారుస్తూ, "బాధపడకు కన్నా, మీ అమ్మ నీలాగే ఉంటుంది. అటుగా వెళ్ళు, తప్పకుండా దొరుకుతుంది" అంటుంది. అలసిపోయిన కోడిపిల్ల ఒక చెట్టు కింద కూర్చుంది. అప్పుడే ఒక కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. "బౌ బౌ" అంటూ మురిగింది. కోడిపిల్ల భయపడింది. కాని ధైర్యం చేసి అడిగింది, "నువ్వు మా అమ్మవా?" అది విన్న కుక్కపిల్ల నవ్వుతూ, లేదు లేదు. చూడు, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 కాళ్ళే ఉన్నాయి. నేను మీ అమ్మని కాదు బుజ్జీ" అని అంటుంది. కోడిపిల్ల కాగలేకపోయింది. "నాకమ్మ కావాలి, నాకమ్మ కావాలి" అంటూ గట్టిగా ఏడ్చేసింది. అప్పుడే దూరం నుండి ఒక మధురమైన శబ్దం వినిపించింది. "కొక్కొక్కో, కొక్కొక్కో, నా బుజ్జి కోడిపిల్ల, ఎక్కడున్నావు?" కోడిపిల్ల చెవులు రిక్కించింది. ఆ శబ్దం, అది తన గుండెకు తెలిసిన శబ్దం. తలెత్తి చూసింది. దూరంగా ఒక కోడి పరిగెత్తుకుంటూ వస్తుంది, రెక్కల విప్పి, కళ్లల్లో కన్నీళ్లతో. "నా బుజ్జి కోడిపిల్ల, నిన్నెప్పట్నుండో వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు?" అనంటుంది. కోడిపిల్ల ఆనందంతో పొంగిపోయింది. "అమ్మా" అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ రెక్కల కింద దూరింది. వెచ్చగా, సురక్షితంగా, హాయిగా అనిపించింది. "భయపడకు బుజ్జీ, అమ్మ ఎప్పుడూ నిన్ను వదల్దు. ఇక నుండి నా రెక్కల కిందే ఉండు" అని అంటూ కోడిపిల్లను గట్టిగా హత్తుకుంటుంది. ఇక ఎప్పుడూ వదల్ను అన్నట్టు. ఆ రోజు నుండి కోడిపిల్ల అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు.
అమ్మ ప్రేమ ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మ ఒడికన్నా సురక్షితమైన చోటు ఈ ప్రపంచంలోనే లేదు. ఈ బుజ్జి కోడిపిల్ల కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని మీ 90s ఫ్రెండ్కి షేర్ చేయటం మర్చిపోవద్దు.